హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీల్ మేకర్ మసాలా గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అందుకు 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఆనియన్స్, ఒక ఆనియన్ వేసాను, అలాగే టమాటో ఒకటి, అలాగే పచ్చిమిర్చి వేసాను అనమాట. ఇవన్నీ కూడా మనము ఒకసారి 50% వేగనిచ్చాక తర్వాత మనం మిక్సీలో వేసుకుని ఒక ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. దీంట్లో నేను దోసపప్పు గింజలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకుంటున్నాను. అవి వేసుకుంటే గ్రేవీ బాగా వస్తే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. జీడిపప్పు వేస్తే మనకి ఎప్పుడు కూడా కొంచెం స్వీట్నెస్ వస్తుంది. ఈ దోసపప్పు వేస్తే కమ్మగా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనం వాటర్లో మనం మీల్ మేకర్ వేసేసి కొంచెము 5 మినిట్స్ పాటు బాయిల్ చేయాలి. తర్వాత స్క్వీజ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక మనము అంతా కూడా 50% పాటు మనము ఫ్రై అవనిచ్చిన అన్నీ ఉన్నాయి కదా, ఉల్లిపాయలు, టమాటోస్, అవి దాంట్లో ఇప్పుడు నేను ఉప్పు, కారం, అలాగే పసుపు, అలాగే మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. యాడ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఈ పేస్ట్ కూడా మనము వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి అయితే చూడండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందాక మనము మిక్సీ చేసుకున్న జార్ ఉంది కదా, దాంట్లో కొంచెం వాటర్ వేసేసుకుని మనం ఒకసారి ఇలాగా ప్యాన్లో వేసేసుకోవాలన్నమాట. ఇంకా నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను. తర్వాత యాడ్ చేసిన తర్వాత ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్నవి ఉన్నాయి కదండి, మీల్ మేకర్ ఉన్నాయి కదా, ఆ మీల్ మేకర్ కూడా వేసేసుకోవాలి. ఈ మీల్ మేకర్ అనేది డిఫరెంట్ సైజెస్లో మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. చిన్నవి ఉంటాయి, పెద్ద సైజు ఉంటాయి. నేను తీసుకున్నాయి చిన్న సైజు అనమాట. ఇవన్నీ కూడా ఈ గ్రేవీకి బాగా పట్టేలాగా కొంచెంసేపు బాయిల్ చేసుకోవాలి. అది కొంచెంసేపు మనము ఉడకనివ్వాలన్నమాట. మీరు రెగ్యులర్గా చేసేదానికంటే కూడా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మెథడ్లో చేస్తారు కదా, టేస్ట్ ఇలా కూడా ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం మసాలా పౌడర్ ఇందాక కొంచెమే వేసాను, అందుకని మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత లాస్ట్లో కసూరి మేతి పౌడర్ ఉంటుంది కదా, ఆ కసూరి మేతి కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చిందా, ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందన్నది నా కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే నా వీడియోస్లో మీకు ఏమైనా ట్రై చేసారా, టిప్స్ వీడియోస్ కానీ ఏమైనా, అవి కూడా చెప్పడం మర్చిపోకండి. ఓకేనా. లాస్ట్లో అయితే కరివేపాకు వేసాను, ఫస్ట్ ఐటమ్ అయితే మర్చిపోయాను. అండ్ అలాగే వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరో మంచి ఇంట్రెస్టింగ్ కర్రీతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్, బాయ్ బాయ్.